మనం ఇప్పుడు 8 ఎకరాల చేపల చెరువు దగ్గర ఉన్నాం. సో చేపల్ని ఏ టైంలో ఏ సైజులో ఉన్నప్పుడు వదులుతారు, అలాగే ఏ సైజులో ఉన్నప్పుడు పట్టి మార్కెట్లోకి ఇస్తారు, అలాగే చేపలు ఎన్ని నెలల్లో కరెక్ట్ సైజుకి వస్తాయి, ఒకవేళ చేపలకు గనక ఏవైనా రోగాలు వస్తే ఎలాంటి మందులు వాడతారు, రోజుకి ఎన్నిసార్లు ఫుడ్ చేపలకు వేస్తారు, అది ఎలా వేస్తుంటారు అనే విషయాలన్నీ మనం బాబాయ్ని అడుగుదాం. బాబాయ్, చేపలు ఏ సైజులో ఉన్నప్పుడు వదులుతారు ముందు చెరువులో? ఇక్కడ చేప అంటే సైజు 2 అంగుళాలు ఉండొచ్చు, 5 అంగుళాలు ఉండొచ్చు, 8 అంగుళాలు ఉండొచ్చు. 1/4 కేజీలు కొంతమంది వేస్తారు. పొగాకులో 2 అంగుళాలు పిల్లని వేస్తారు. దాన్ని రూపాయి కొనవచ్చు, 2 రూపాయలకు కొనవచ్చు. దాన్ని 4 నెలలు. ఈ చెరువులో ఏ చేపలు ఉన్నాయి ప్రస్తుతానికి? ఈ చెరువులో బొచ్చులు ఉన్నాయి, అంటే తెల్ల చేప. తెల్ల చేప మాత్రం వేస్తారు, ఇంకేం చేపలు లేవు, ఓన్లీ తెల్ల చేప ఉన్నాయి. అవి ఏ సైజుకి వచ్చిన తర్వాత పడుతుంటారు మామూలుగా? మేము 5 కేజీలు వస్తే 4 కేజీలు వస్తే దాన్ని చెప్పలేం. ఎన్ని నెలలు మాత్రం పెట్టుకుంటారు. ఓకే, ఎన్ని నెలల్లో వచ్చే అవకాశం ఉంది? 5 కేజీలకి 3 నెలలకి. 3 నెలల లోపు రావు, ఖచ్చితంగా 3 నెలలు పట్టుద్ది. 3 నెలలు దాటితే ఇంకా పెరుగుద్ది. ఇంకా పెరుగుతుందా? పెరుగుతుంది, కానీ మనం ఉంచకూడదు. ఉంచితే ఏమవుతుంది? ఉంచితే ఏమంటే సర్ది. సో దాని స్థాయిని మించి పెరిగితే ఇబ్బంది అవుతుంది. సో ఫుడ్ ఎన్నిసార్లు పెడతారు ఈ చేపలకు మీరు? ఒక్కసారి పెడతారు రోజులు. ఏ ఫుడ్, ఎలాంటి ఫుడ్ పెడతారు ఈ చేపలకి? చెక్క అంటే ఇప్పుడు మన వేరుశెనగ పిండి అది కొంత వేస్తాం, తౌడు. ఆ రెండింటి మీదే ఈ చేప పెరిగిపోతుంది. ఇంకా అడిషనల్గా ఏం వాడరు మీరు? మెడిసిన్ ఇంకా వేరే ఉన్నాయి, ఇంకా అధికంగా ఏం వాడరు, ఈ రెండే వాడతారు. ఈ రెండే. మామూలుగా సాధారణంగా చేపల చెరువులో చేపలకి ఎలాంటి రోగాలు వస్తుంటాయి? అట్లా పెయిన్ అనేసి పైన పురుగు తిరుగుతుంటుంది. పురుగు పట్టేటప్పుడు ఏం మెడిసిన్ వాడతాం. ఓకే, మెడిసిన్ ఇది వాడతారు. పెయిన్ లాంటిది పట్టినప్పుడు అది ఒకటే చేపలకు వచ్చేది, ఇంకెటువంటి ఇబ్బందులు చేపలకు రావు, శుభ్రంగా పెరిగేస్తుంటాయి. ఇప్పుడు ఎక్కువ మంది చేపల చెరువులు చేస్తున్నారు, నిజంగా లాభసాటిగా ఉండిద్దా? చాలా మందికి ఉన్న ప్రశ్న. చేపల చెరువులు ఎంతమంది చేస్తున్నారు, ఈ ఊరు సరౌండింగ్స్లో ఇంకా ఎక్కువ ఉన్నాయి చేపల పొలాలు, లాభసాటి అంటారా? వచ్చిన వాళ్ళకి వస్తుంది, రానూరు రాదు, అది చెప్పలేము. వాళ్ళు మెడిసిన్ ఓడిన దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఇదే చేపల చెరువులో వాటర్ ఫుల్గా ఉండాలి. ఓకే, మెయిన్ వాటర్ లేకపోయింది అనుకో చేప. ఇప్పుడు చేపలకు మీరు ఇది వాడుతున్నారు, రొయ్యల పెంపకం జరిగింది అనుకోండి ఇదే చెరువులో, మీరు రొయ్యలకి ఎలాంటి ఫుడ్ వాడతారు? రొయ్యలకి అయితే అక్కడ మేత ఉంది, అదైతే నాకు తెలియదు. చేపలకు మాత్రం ఖచ్చితంగా ఈ రెండే వాడతారు. రోగాలు వచ్చే అవకాశాలు కూడా తక్కువ ఉంటాయి చేపలకైతే. అది దాంట్లో గుంటలో వేసాం రొయ్య, దాని మేత వేరేగా ఉంది, అది మీకు చూపించగలరు. ఓకే, నేను అంటుంది అది కాదు, చేపలకైతే ఇతర రోగాలు వచ్చే అవకాశం చాలా తక్కువ ఉందంటారు. అంతే, సేఫ్ చేపలు సేవ్ చేసుకోవడం. ఎందుకంటే రొయ్యల వ్యాపారంలో నష్టపోయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారని విన్నాం, చాలా మంది నష్టపోయారు అంటారు రొయ్యల పెంపకంలో, కానీ చేపలు మాత్రం సేఫ్గా ఉంటుంది అంటారు. సో 3 నెలల్లో మనకి కావాల్సిన సైజుకి. ఇప్పుడు బొచ్చెలు వస్తాయి అంటున్నారు, అదే కొరమెళ్ళు వేస్తే అవి ఎన్ని నెలలు వస్తుంది సైజు? అది సేమ్ 3 నెలలు అది సైజు, 4 నెలలు అది ఆ సైజుకి వస్తుందా? 3 నుంచి 4 కేజీలు కేజీ, అవి అంతరావు కేజీన్నర. సో కొరమేళ్ళు అయితే మాత్రం కేజీన్నర సైజే 3 నెలలు పెరిగిన. బొచ్చెలు మాత్రం అంత సైజుకి వచ్చాయి. 5 కేజీలు వస్తే 4 కేజీలు వస్తే మనం వేసిన ఫుడ్ని బట్టి ఉంటుంది. ఇది 8 ఎకరాల చేపల చెరువు కదా, ఈ చేపల చెరువులో మనకి ఎంత అవుట్పుట్ వచ్చింది, అంటే ఫైనల్గా ఎన్ని టన్నులు తీసే అవకాశం ఉంది? ఇప్పుడు దీంట్లోనూ ఇది వరకు వేసింది అయితే 10 లక్షల పిల్ల వేసేవారు. ఇప్పటికే మొన్నటికి ఏంటంటే 30,000 వేసాం. 30,000 పిల్లలే వేసారు. వాటికి తక్కువ మేత కడతాను, లేకుంటే రోజుకి 10 బస్తాలు కట్టాలి. 10 బస్తాలు 10,50,000. ఓకే, అది మేము దాన్ని బట్టి ఉంటుంది. ప్రస్తుతం ఇందులో తక్కువ చేపే ఉంది. 30,000 పిల్ల వేసాం. ఓకే, 10 లక్షలు వేసే చెరువులో 30,000 పిల్లలే వేసారు. మీ కారణాలు మీకు ఉన్నాయి ఏదైనా కానీ, అందుకని వేసారు. సో 3 నెలల్లో ఇదైతే బయటకు వచ్చింది అంటారు. మీరు చాలా కాలం నుంచి ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి ఒక ప్రశ్న, ఖచ్చితంగా ఎవరన్నా సొంతగా ప్రయత్నించాలి చేపల చెరువులు చెయ్యాలనుకునే వాళ్ళకి చేయమంటారా, వద్దని సలహా ఇస్తారా? మీ ఉద్దేశం? మన అవకాశాన్ని బట్టి మనం చేసుకోవచ్చు. లాభంకి అవకాశం ఎక్కువ ఉంటుందా, నష్టానికి ఎక్కువ అవకాశం ఉంటుందా? నేను ఫస్ట్ చెప్తాను కదా, మన ప్రదర్శన బట్టి మనం పెరగ వస్తుంది, తర్వాత మన రూపాయి కూడా కలిసి వస్తుంది. మనం చేయలేకపోతే మరి ఏం రాదు. సో అది ఓవరాల్గా చేపల చెరువు అయితే రొయ్యల చెరువులతో పోలిస్తే
కొద్దిగా సేఫ్లో ఉండే అవకాశం ఉంది. రొయ్యలు చాలా కాంప్లికేషన్స్ వస్తాయని అన్నాం. రొయ్యల వ్యాపారంలో చాలామంది నష్టపోయి ఉన్నారు. బట్ చేపల విషయంలో మాత్రం చాలామంది కొంత లాభసాటిగానే ఉంటుంది. ఈ ఊరు సరౌండింగ్స్లో కొన్ని వందల చేపల చెరువులు అయితే ఉన్నాయి. సో చేపల పెంపకం వల్ల చాలా మంచి జరుగుతుందని అనుకోవచ్చు. చాలామంది లాభసాటిగా మార్చుకున్నారు.